జగన్ గారి చుట్టూ కేసులు చుట్టుముడుతున్నాయని చెప్పాలండి. ఎలా అంటే జగన్ గారి చుట్టూ కేసులు అయితే కనుక మోపు చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. వాస్తవంగా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 34 కేసులు ఎన్నో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు, వాటి మీద అవి అలాగే ఉండగానే అంటే వాటిలో ఉండే కేసులు ఒక్కొక్కటిగా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కేసులు ఒక్కొక్కటి కొట్టేయడం అయితే జరుగుతుంది. కానీ కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల్ని అంతలాగా సాగదీస్తున్నారు అని ఒక రకంగా మరలా న్యాయస్థానాలని వెంటబడటం ఇదొక ఎత్తు. అయితే కనుక ఇప్పుడు ఏదైతే రీసెంట్గా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కేసులు ఎక్కువగా మోపవుతున్నాయనంటే రీసెంట్గా అయినా ఏదో రాప్తాడు వెళ్ళిన సంఘటన ఏదైతే ఉందో హెలీప్యాడ్ దిగిన తర్వాత ఆ హెలీప్యాడ్ చుట్టూ కూడా జనం వెళ్ళిపోయి మూగిపోయి ఆ హెలీప్యాడ్ విండ్షీల్డ్ ఏదైతే ఉందో అది కూడా పోయేటట్టుగా వాళ్ళంతా అంత ఇదిగా ఉంటే కనుక అంటే పోలీసు భద్రత అనేది ఎక్కడుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారిని ఏదైతే మాజీ సీఎం గారు కాబట్టి ఆయన కల్పించాల్సినటువంటి భద్రతలో లోపం ఉంది. కాబట్టే ఒక హెలీప్యాడ్ దగ్గర ఉండాల్సినటువంటి భద్రత లేక జనమంతా లోపలికి వెళ్ళిపోవడంతో హెలికాప్టర్కి ఉండాల్సిన విండ్షీల్డ్తో సహా దెబ్బతింది అని అయితే కనుక కొన్ని వార్తలు అయితే వచ్చాయి వాస్తవానికి. కాబట్టి దెబ్బతిన్నవి కూడా చూపించడం అయితే జరిగింది. కాబట్టి అంటే ఏంటి అక్కడ భద్రతా లోపం అయితే కనబడుతుంది. ఇలా భద్రతా లోపం కనబడ్డది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరిగి కేసు అయితే కనుక మోపు చేస్తున్నారు. చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అయితే మోపవుతున్నాయి. ఎందుకని అసలు విండ్షీల్డ్ అనేది ఎందుకు దెబ్బతింది ఏంటనేది ఒక బృందాన్ని అయితే కనుక పంపుతున్నారంట. కాబట్టి దాంట్లో వాస్తవాలు తెలుసుకోవడానికి అది కాకపోయినా సరే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటి ఎవరైతే యూనిఫామ్లో ఉండి ఆ యూనిఫామ్కి గౌరవం ఇవ్వకుండా ఆ యూనిఫామ్ ఏదైతే మీ నెత్తి మీద ఉండే 3 సింహాలకి సెల్యూట్ చేయకుండా బయట వాళ్ళకి సెల్యూట్ చేయడం, ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయనకి సెల్యూట్ చేయడం కోసం మీ యూనిఫామ్ను వాడుతున్నారో మీరు యూనిఫామ్ వేసుకున్నారో కాబట్టి మిమ్మల్ని అందరినీ గొడ్డలు ఓడిదీసి నుంచో పెడతాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దీనికి కంటిన్యూషన్గా దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైతే యూనిఫామ్లో ఉన్నారో ఆ యూనిఫామ్ తోటి మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి మీ గొడ్డలు ఓడదీసి నుంచో పెడతాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థం ఏంటి? మీ యూనిఫామ్లు పోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి. ఎందుకని మీరు అన్యాయంగా కానీ మీరు అక్రమంగా కానీ మీరు వేరేలా చేస్తే కనుక మీ ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతే ఆటోమేటిక్గా యూనిఫామ్ పోతుంది. దాని అర్థం అది. అయితే నేను హోమ్ మినిస్టర్ గారు కానీ ఇంకా చాలామంది పోలీసు శాఖలోనే కొంతమంది ఏం మాట్లాడారంటే అంటే ఆ మహిళలు కూడా ఉన్నారు కదా పోలీస్ శాఖలో. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాట అయితే మహిళలు కూడా ఉన్నారు కదా, ఇలాంటి అసభ్యకరమైన మాటలు ఎలా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? అర్థమైందండి? ఇలాంటి అసభ్యకరమైన మాటలు ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఆ మాటలకు అర్థం అదైతే ఇక్కడ అర్థాన్ని మళ్ళీ మార్చారు ఇక్కడ. కాబట్టి పోలీసులు కూడా అలా అనడం కరెక్ట్ కాదు. మా ఒక ఆయన అయితే కనుక మా బట్టలు ఏమన్నా అరటిపండు తొక్క అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఓడదీసేయడానికి అని అంటే కనుక ఆయన అన్న అర్థాన్ని నేను మీకు క్లియర్గా వివరంగా చెప్తున్నా. ఆయన అన్న మాటకి అర్థం ఏంటనేది గొడ్డలు ఓడదీసి నుంచో పెడతాం. ఎవరైతే పోలీస్ యూనిఫామ్ వేసుకుని పోలీసులా పనిచేయకుండా వ్యవస్థల్ని కాదని రాజకీయంగా మారి రాజకీయ కార్యకర్తలా మారి ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ గొడ్డలు ఓడదీస్తాం అని అంటే అర్థమండి. వాళ్ళు యూనిఫామ్ ఊడిపోతుంది, వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు పెడతాం. అవసరమైతే మీరు ఎక్కడున్నా సరే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఒకవేళ రాజీనామా చేసి వెళ్ళిపోతానంటున్నారేమో. రాజీనామా చేసినా సరే ఎంత దూరం ఉన్నా సరే 7 కొండల అవతలు ఉన్నా సరే 7 సముద్రాల అవతలు ఉన్నా సరే తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెడతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు ఆయన. దాని మీద అంటే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ వ్యాఖ్యలు చేసినా సరే దాని మీద ఇప్పుడైతే కనుక కేసులు అయితే కనుక నమోదవుతున్నాయి. ఆయన మీదనే కాదు వైఎస్ఆర్సీపీలో మ్యాక్సిమం నాయకుల మీద కేసులు అయితే నమోదయ్యండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కేసు లేని నాయకుడు అయితే లేడేమో వైఎస్ఆర్సీపీలో, కొంతమంది తప్ప, కొంతమంది మినహా. అంటే మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు అయితే కనుక నమోదయ్యాయి నేను చెప్పాలనుకుంది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కొన్ని కేసులు అయితే కనుక నమోదవుతున్నాయి. అందునిమిత్తం అదిగో మమ్మల్ని ఇలా అంటారని చెప్పేసి దాని మీద కొన్ని చోట్ల కేసులు అయితే నమోదు చేస్తారో తర్వాత పోలీసు సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కొంతమంది మాట్లాడతారు. ఒకటి మాట్లాడకూడని మాటలు మాట్లాడితే తప్పే, ఎవరు మాట్లాడినా సరే, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదా మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే. కాబట్టి మాట్లాడకూడని పదాలు కొన్ని అబ్యూజ్డ్ వర్డ్స్ వాడితే కనుక ఖచ్చితంగా తప్పే అంటాను నేను.
కాబట్టి మాట్లాడిన విధానం ఏంటి, ఆ మాట్లాడిన మాటలకు అర్థం ఏంటి, దాన్ని బట్టి మాట్లాడాలి తప్ప దాన్ని వక్ర మార్గంగా ఆలోచించి వక్ర మార్గంలో దాన్ని తీసుకెళ్తే కనుక అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చాలామంది దీని గురించి మాట్లాడుకున్నారు. చూద్దాం. 34 కేసులు ఛార్జ్షీట్లు పెట్టారు. ఇవి కొత్తగా మళ్ళీ కేసులు. కానీ చూద్దాం ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనేది అనమాట. ఈ హెలికాప్టర్ ఇష్యూ అయితే కనుక ఇక్కడితో వదిలిపెట్టేటట్టయితే జరగదు. ఈ హెలికాప్టర్ ఇష్యూ మీద చాలా అయితే జరగబోతుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే నిజంగా విండ్షీల్డ్ దెబ్బతిందా లేదా, ఒకవేళ దెబ్బతింటే కనుక ఎవరి వల్ల దెబ్బతింది, ఎందుకు దెబ్బతింది, కాబట్టి పైలట్లు కావాలని చెప్పారా లేకపోతే వీళ్ళే చెప్పారా, వైసీపీ నాయకులే చెప్పారా, అసలు పోలీసుల్ని కొట్టారు అని అంటున్నారు వైసీపీ నాయకులు. ఏదైతే హెలికాప్టర్ చుట్టూ ఉండాల్సినటువంటి ఆ పోలీసులు కొట్టేసి లోపలికి వెళ్ళారు. ఇదంతా కావాలని ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే క్రిమినల్ మైండ్ ఎవరైతే ప్లానర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇలా స్కెచ్ చేశాడు అని హోమ్ మినిస్టర్ గారు కానీ చాలామంది మాట్లాడుతున్నారు. అది జరుగుతున్న విషయం. చూద్దాం ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఎందుకంటే జెన్యూన్గా చెప్తాం, పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.